వెల్కమ్ టు RL30 న్యూస్. అంగరంగ వైభవంగా శ్రీ 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 విజయదుర్గాదేవి ఆలయం 12వ వార్షికోత్సవ వేడుకలు. జీవీఎంసీ 75వ వార్డు కండిపిల్లివారి వీధిలో కొలువుదీరిన శ్రీ విజయదుర్గాదేవి ఆలయం 12వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పంచామృత సుగంధ ద్రవ్యాలతో జలాభిషేకములు నిర్వహించి అమ్మవారిని సుందర వందనంగా అలంకరించి భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, అరుణా థియేటర్ ప్రొపరేటర్ తిప్పల నితీష్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ కండిపిల్లివారి వీధి ఈ ప్రాంతం అభివృద్ది చెందిందంటే శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉన్నాయని, నేటికి ఆలయం నిర్మించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు కమిటీ సభ్యులు ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం అన్న సంరాధన వితరణ వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ శర్మ, ఈశ్వర్ శర్మ పూజా అర్ధము చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దుర్యోధన లక్ష్మి, లావణ్య, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, పాటోజి త్రినాథరావు, సిహెచ్ తమ్మాయిరెడ్డి, కడవల రమణ, కడింపిల్లి వెంకటరమణ, సప్పం రాంబాబు, కండిపిల్లి సత్యనారాయణ, కండిపిల్లి జోగారావు, బసరామాని శంకర్రావు, మాలకొండయ్య చౌదరి, కండిపిల్లి అప్పారావు, కరిట్ల శివ, కండిపిల్లి రమణ, నాగల అప్పారావు, కండిపిల్లి సురేష్, కండిపిల్లి గురుమూర్తి, కండిపిల్లి సత్యారావు, మణికంఠ తదితర గ్రామ మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గాజువాక నియోజకవర్గం 75వ వార్డు పెదగంచేడు మండలం కండిపిల్లివారి వీధి. ఇక్కడ దాదాపు 12 సంవత్సరాల నుంచి కంటిన్యూగా విజయదుర్గ అమ్మవారి మహోత్సవాలు జరుపుతూ అమ్మవారి ఆలయం నిర్మించి 12 సంవత్సరాలు పూర్తయింది. ఇంతవరకు ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలందరినీ పిలిచి చక్కగా భోజన కార్యక్రమాలు చేయడం, చక్కగా పూజలు చేయడం, అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, అమ్మవారి ఆశీస్సులతో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా చక్కగా ఉండాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో కండిపిల్లి వీధి పెద్దలందరూ కూడా, అలాగే ఆలయంలో ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా పూజా మహోత్సవాలకి హాజరవుతూ నా వంతు సహకారం అందిస్తానని చెప్తున్నటువంటి తిప్పల నితీష్ రెడ్డి గారు కానీ, ఆలయ ధర్మకర్తగా ఉన్నటువంటి లక్ష్మి గారు కానీ, అదేవిధంగా సత్యనారాయణ గారు, అదేవిధంగా మాలకొండ గారు, తిరునాథ్ గారు, రమణ గారు, జోగి గారు, తమ్మాయిరెడ్డి గారు ముఖ్యంగా, అదేవిధంగా శంకర్, బుజ్జి, నోకరాజు, అదేవిధంగా రాంబాబు అన్న కానీ, అదేవిధంగా అందరూ కూడా జోగి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి దీవెనలతో మా ఊరంతా బాగుండాలి, విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఒక సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం మహోత్సవం జరుపుతున్నందుకు వారందరూ కూడా ఉన్నటువంటి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులు ఉంటే చుట్టుపక్కల ప్రజలంతా బాగుంటారు, అదేవిధంగా ఊళ్ళన్నీ కూడా అభివృద్ధి చెందాలి, గ్రామాలందరూ కూడా అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండాలి, అమ్మవారి సేవ చేసుకోవాలి, అమ్మవారితో పాటు అమ్మవారి దీవెనలతో పాటు ప్రజల యొక్క దీవెనలు కూడా అందరికీ ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంత చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి, ఎంత ఆలయం కట్టాలంటే ఎంత ప్రతి సంవత్సరం కూడా ఇంత చక్కగా అన్న సమారాధన చేయాలంటే దీని వెనక ఎంత కష్టపడుతున్నారో కమిటీ సభ్యులందరినీ కూడా మనసు పూర్తి కూడా అప్రిషియేట్ చేస్తూ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా మీరు ఎలా చేయాలని, అమ్మవారి దీవెనలు ఉండాలని మా వంతు సహకారం ఎప్పుడు కూడా మీకు ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అమ్మవారి ఆలయంలో చాలా మంది పెద్దలందరూ కూడా చేయి కలిపి, అదేవిధంగా గ్రామస్తులు కానీ స్థానికులు కానీ అందరూ కూడా అమ్మవారి ఆలయం మాకు చెంతలో ఉంటే, మాకు చెరువులు ఉంటే అమ్మవారికి సేవ చేసుకోవడం అవుతుంది, అమ్మవారి యొక్క దీవెనలు ఉంటుందని చెప్పేసి ఆ రోజున అందరూ కలిపి చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయం విషయంలో కీర్తిశేషులు తిప్పల చిన్నప్ప గారు కానీ, అదేవిధంగా చాలా మంది పెద్దలందరూ కూడా ఆ రోజుల్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఉన్నటువంటి అందరు సోదరులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సోదరుడు మీడియం మిత్రుడు కండిపిల్లి సత్యనారాయణ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.